హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టైం ఉంటే 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నానండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. బిర్యానీ దినుసులు కూడా వేసుకున్నాను. పచ్చివాసన పోయి మొత్తం మగ్గి మనం వేసుకున్న ఉల్లిపాయ, టమాటా మగ్గి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుందాము. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. కలుపుకుందాము. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టుకుందాము. కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. మూత తీసి చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనం ఏం వాటర్ వేసుకోలేదండి అసలు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి కలుపుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఫుల్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఉడికాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. విధంగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. అన్నంతో కానీ, చపాతీతోటి కానీ, పూరీతోటి కానీ, రొట్టెతో కానీ, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. రాగి ముద్దతో కానీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.